హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, పెన్షన్స్ తీసుకుంటున్న వారందరి గురించి కూడా ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. పెన్షన్ తీసుకునే వారందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. గత 2 రోజులుగా పెన్షన్ల మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది కదండి. ఆ ఎంక్వైరీలో భాగంగా అనర్హుల నుంచి పింఛన్ రికవరీ చేయండి అని అధికారులకు సీఎం ఆదేశాలు అయితే జారీ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను తప్పకుండా చెప్తానండి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పాను కూడా క్లారిటీగా అర్థమవుతుంది. కొంతమంది మధ్యలో చూసి మెసేజ్ అయితే చేస్తున్నారు, పూర్తి వీడియో చూడట్లేదు, అందుకని వారికి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. అందుకని దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఏపీలో పెన్షన్స్ తీసుకుంటున్న వారికి ఒక షాక్ అయితే ఇవ్వబోతుందండి ఏపీ ప్రభుత్వం. అనర్హుల నుంచి పింఛన్ రికవరీ, తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయండి. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు. పింఛన్లకు అర్హత తప్పనిసరి వెల్లడి. ఇంకా వివరాల్లోకి వెళితే, అర్హత లేకున్న తప్పుడు ధృవపత్రాలతో కొందరు పింఛన్ తీసుకుంటున్నారన్న వార్తలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అర్హత లేకున్నా పింఛను తీసుకున్న వారి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నగదు మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. పింఛన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేశారు. పింఛన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, ప్రత్యేకంగా కొన్ని ఆసుపత్రుల నుంచే ఈ దందా నడుస్తుందని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం ఈ మేరకు సంచలన ఆదేశాలు ఇచ్చారు. 3 నెలల్లోగా ప్రతి పింఛన్లను కలెక్టర్లు పరిశీలించాలని ఉత్తర్వులు ఇచ్చారు. చూశారు కదండి, ఇది ఏపీకి సంబంధించిన ఒక అప్డేట్ అండి. పెన్షన్స్ మీద సర్వే అయితే జరుగుతుంది కదా, తప్పనిసరిగా ఈ పెన్షన్ల మీద అనర్హులు ఎవరైతే ఉన్నారో వారందరి పెన్షన్లు తొలగించాలని, అంతేకాదు ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్ అమౌంట్ కూడా తిరిగి రికవరీ చేయాలని, ఆ బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను కూడా ప్రాసిక్యూట్ చేయాలని సీఎం ఆదేశాలు అయితే జారీ చేసినట్టు ఈరోజైతే అప్డేట్ వచ్చిందండి. నిజంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారి పెన్షన్లు ఏమాత్రం తొలగించకుండా అనర్హులని పెన్షన్లు ఏరివేస్తే పర్వాలేదండి. నిజంగా అర్హత ఉండి పాపం తీసుకునే వారి పెన్షన్లు తొలగించకుండా, నిజంగా అర్హత లేకున్నా పెన్షన్ తీసుకున్న వారి పెన్షన్ పోతే పర్వాలేదు. ఎందుకంటే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉంటారు కాబట్టి, మరి వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి, నిజంగా ఎవరైతే అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరే కట్ చేసినా దాంట్లో ఏ ప్రాబ్లం లేదండి. కానీ అర్హత ఉండి పెన్షన్లు కట్ అయితే మాత్రం చాలామంది సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. దీని మీద ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, నిజంగా అనర్హులు ఎవరైతే సర్టిఫికెట్లు బోగస్ సర్టిఫికెట్ల ద్వారా పొంది ఉన్నారో వారందరిని తీసేసినా నో ప్రాబ్లం. కానీ అర్హత ఉండి ఎవరైతే పెన్షన్స్ అర్హులు అన్న వారి పెన్షన్ కూడా కట్ చేస్తే వారందరూ చాలా బాధలు పడతారు. ఎందుకంటే ఆ పెన్షన్ మీద ఆధారపడిన కుటుంబాలు కూడా ఉంటాయండి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఏపీకి సంబంధించిన పెన్షన్ల అప్డేటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.